విజయవాడలో యువతి మృతి కలకలం రేపుతోంది. 17 ఏళ్ల కరిష్మా అనే యువతి విజయవాడ సింగ్ నగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె స్థానిక మద్రసాలో విద్యాభ్యాసం చేస్తోంది. నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రికి తరలించగా చనిపోయిందని మద్రసా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండే తమ కుమార్తెను చంపేశారని కరిష్మా తల్లి మస్తాని ఆరోపిస్తోంది. ఈ నెల 1వ తారీఖున తన కుమార్తెను కలిశానని, తనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని చెబుతోంది మృతురాలి తల్లి. మద్రసా నిర్వాహకులు హత్య చేశారని ఆరోపిస్తోంది. పోలీసులకు మద్రసా ప్రిన్సిపాల్పై ఫిర్యాదు చేస్తాను అంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. నిన్న కరిష్మా అనే ఒక బాలిక మృతి చెందిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. సింగనగర్ లో ఉన్నటువంటి మదర్సాలో వీళ్ళు విద్యను అభ్యసిస్తారు. గుడివాడికి చెందిన కరిష్మా నిన్న ఫుడ్ పాయిజన్ అయిందని ఆసుపత్రికి తరలిస్తే మరణించిందని అయితే ప్రస్తుతం చెప్తున్నారు. వాళ్ళ బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళి కలిసారు మీరు ప్రిన్సిపల్? చెప్పలేదండి, ఫుడ్ పాయిజన్ ఏమో తెలియదు కానీ మాకు అసలు ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు అసలు ఏమి. వాళ్ళ అమ్మకు కూడా అసలు ఫోన్ కూడా చేయలే, మీ అమ్మాయికి బాగోలేదని ఏం చెప్పలేదు అసలు. చివరిలో ఎప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళి కలిసారు? పొద్దున్న వచ్చారు వాళ్ళు పాపను కలవటానికి. పండక్కి మాట్లాడిందంట, ఫోన్ చేసి మాట్లాడిందంట. మన ఫస్ట్ తారీఖుకి వెళ్ళి డబ్బులు కట్టి ఫీజు కట్టిందంట. పిల్లని చూపిండానంటే ఇప్పుడు నెలకొకసారి చూపిస్తామని చెప్పారంట. నెలకొకసారి చూపిస్తామంటే డబ్బులు కట్టేసి వచ్చేసింది. ఇంకా వాళ్ళమ్మ ఏమని ఫోన్ చేసి చెప్పారు? ఒంట్లో బాగాలేదు, వాంతులు అయినాయి అని చెప్పారు. ఇక్కడికి వచ్చాక ఏం చెప్తున్నారు? పోలీసులతో మాట్లాడారు. పిల్లని చూస్తే శమాయి మా ఉంది. మీకు ఈ ఫుడ్ పాయిజన్ అనేది కూడా మీకు సమస్య ఏమీ చెప్పలే. మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, వాంతులు అయితే హాస్పిటల్ తీసుకొచ్చామని పొద్దున ఫోన్ చేశారు. చెప్పండి, మీరు చెప్పండి. పనికి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ వచ్చిందండి. పాపకు ఒంట్లో బాగాలేదని చెప్పారు. ఒంట్లో బాగలేదు, హాస్పిటల్ తీసుకొచ్చామన్నారు. ఇక్కడ చనిపోయింది వినిపోయింది మాకేం చెప్పలా. అసలు ఏం జరిగిందో మాకు చెప్పలా. ఇక్కడికి వచ్చి చూసినాక అమ్మాయి చనిపోయి ఉంది. పొద్దునేమో నమాజ్ చదువుకుంది, టిఫిన్ చేసింది, పాలు తాగింది అని చెప్పారు మాతో. ఇక్కడికి వచ్చినాక చచ్చిపోయి ఉంది పాప. డాక్టర్లు ఏమో ఇప్పుడు చదవలేదమ్మా, నైట్ చనిపోయి ఉంటుంది అంటున్నారు. మీరు ఏమన్నా కంప్లైంట్ ఏమన్నా చేస్తున్నారా? ఏమనంటే ప్రిన్సిపల్ ఎవరు ఏంటి చెప్పాలి కదా సార్. ఆ అమ్మాయికి ఏమైంది, కొట్టారా, చేశారా, ఏదన్నా జరిగిందా, అమ్మకైనా ఫోన్ చేసి చెప్పాలి కదా. మరి ఇలా తీసుకొచ్చి ఇలా పిల్లని కూర్చోబెడితే ఎవరు ఎలా చెప్తారు సార్? అదే మేము కనుక్కుంటున్నాం. ప్రిన్సిపల్ ఎవరు అనేది మీకు ఐడియా ఉందా? మీరు కంప్లైంట్ ఎవరు? మౌలానా సాబ్ సార్ పొద్దున్న ఉన్నారు. ఇప్పుడు మనం అంతా వచ్చేటప్పటికి వెళ్ళిపోయారు ఆయన. ఏం జరిగిందండి అసలు మీకు ఎప్పుడు సమాచారం? పొద్దున్న 7ంటికి చెప్పారండి. పొద్దున్న 7ంటికి ఒంట్లో బాగలేదు, ఏంటో సాహసం అందట్లేదు, మీరు రండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పారు. మా పిల్లకి జ్వరం కూడా రాదండి. అసలు చాలా ఆరోగ్యంగా ఉండేది. అసలు ఎత్తుగా ఒళ్ళు కలిది. అది ఎలా ఉందంటే అలా అయిపోయింది. మా అమ్మాయి కాదని చెప్పి ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు. మొన్న 1వ తారీఖుకి పంపిస్తారేమోనని చూసొద్దామని వెళ్ళా. లోపల తీసుకెళ్ళాం, చూపించారు మా పిల్లని. నెలకు ఒక్కసారి వచ్చే నెల 30వ తారీఖున చూపిస్తామని చెప్పి అవి ఇచ్చినాయి అని ఇచ్చా. తినడానికి అంతే ఇచ్చేసా, అంతేనండి. అనుమానాలు ఉన్నాయా మీకు? వాళ్ళే చంపేసే ఉంటారు. కంప్లైంట్ చేస్తున్నారా? చేస్తామండి, కంప్లైంట్ చేస్తాం. ఇది మొత్తంగా అయితే తన కుమార్తె ఆరోగ్యంగానే ఉండేది, ఖచ్చితంగా చంపారని అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద ఫిర్యాదు కూడా చేస్తాము. 1వ తారీఖున కలిసిన తర్వాత నిర్జీవంగా ఉన్నటువంటి తన కుమార్తె మృతదేహాన్ని ఇచ్చారని అయితే తల్లి రోధిస్తోంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. హైదరాబాద్.